ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ పేరు మొసాద్. ఆ మొసాద్ అనేటువంటిది ప్రపంచంలో నెంబర్ 1గా ఉంది. అమెరికన్ సిఐఏ కంటే కూడా నెంబర్ 1 గూఢచర్య వ్యవస్థగా ఉంది. అట్లాంటి గూఢచర్య వ్యవస్థని దెబ్బతీయాలని ఎప్పటి నుంచో కుట్రలు జరుగుతున్నాయి. దాని కార్యాలయాన్ని దెబ్బతీయడానికి అనేక రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా చూస్తే ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఏదైతే ఇరాక్లో ఉందో, అంటే ఇరాన్ ప్రోత్సాహక తీవ్రవాద సంస్థ ఏదైతే ఉందో, అది ఈ దఫా ఇజ్రాయిల్లోని రాజధాని టెల్ అవీవ్లో ఉన్నటువంటి మొసాద్ కార్యాలయం మీదకి డైరెక్ట్ అటాక్ చేసింది మొన్న గురువారం శుక్రవారం కూడా. అయితే ఆ విషయాన్ని ఇజ్రాయెల్ ఇంతవరకు బయటపెట్టలేదు. తాజాగా ఇరాన్ మేడ్ అల్ అర్కాబ్ స్టైల్ క్రూయిజ్ మిసైల్స్ని ఫస్ట్ టైం వాడారు, ఇది టెల్ అవీవ్ దాకా వాడారు అన్నటువంటి విషయాన్ని అంగీకరించింది ఇజ్రాయెల్. అయితే వాటిని దారిలోనే ధ్వంసం చేశామని చెప్పింది. ద గ్రూప్ సెట్ ఇట్ హ్యాడ్ హిట్ మొసాద్స్ గిల్లెట్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఇన్ టెల్ అవీవ్. ద ఇరాన్ బ్యాక్డ్ మిలిటెంట్స్ రిలీజ్డ్ ఏ వీడియో టు షో ద మిస్సైల్ లాంచ్ బట్ దెర్ వాజ్ నో ఫుటేజ్. అది ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు మిస్సైల్ వదిలింది చూపించారు, కానీ అక్కడ మొసాద్ కార్యాలయం దర్జాగా ఉంది. వీళ్ళు ఆ మిస్సైల్ వదిలాక వాళ్ళ ఐరన్ డ్రోమ్ దారిలోనే ఖతం చేసింది. అంటే ఇప్పుడు ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ కూడా ఇరాన్ ఆయుధాలు ఇచ్చింది ఇజ్రాయెల్ మీద దాడికి. అన్ని ఉగ్రవాద సంస్థలకి ఆయుధాలు ఇచ్చి ఇజ్రాయెల్ మీద దాడులు చేయమని చెప్తోంది అది.